హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివ్యూ. ఈరోజు మనం పార్క్లో ఉన్నాం. ఉప్పుగొప్పరం సినిమా చూసాం. శ్మశానంలోకి వెళ్ళి చేద్దాం అనుకున్నాం, కానీ మనకు ధైర్యం లేక ఇలా పార్క్లోకి వచ్చేయడం జరుగుతుంది. ఇంక ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కాదండి, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టిన షార్ట్ ఫిలిం. ఇవన్నీ పక్కన పెడితే అసలు సినిమా చూడటానికి ఫస్ట్ రీజన్ సుహాస్ గడి పక్కన కీర్తి సురేష్ ఏంటి హీరోయినా, అది 9th ఎపిసోడ్ ఒకటి రిలీజ్ చేశారు కదా నెట్ఫ్లిక్స్లో. అందులో డైలాగ్ ఉంటుంది, కుక్కకి ఏదేదో ఊరు బిర్యానీ దొరకాలని రాసి పెట్టుంటే మనం ఏం చేస్తామని. అట్లాగే సుహాస్ బాబాయ్కి కీర్తి సురేష్ దొరకాలని రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాంలే అని అనుకుంటూ వీడు అదృష్టాన్ని చూసి ఆనందపడుతూ ఎక్కడో చిన్నపాటు బాధపడుతూ ఇంకా ప్రేమలో చూస్తే ఇది ఎలా ఉందంటే, కుక్కకి దొరకలేదండి బిర్యానీ అంటే దొరికిందని బాధపడ్డామండి. సినిమా చూసాక దొరకలేదే అనేసి వీడికి అర్హత ఉంది కదా అయినా దొరకలేదు పాపం అని బాధపడ్డా. ఇక సినిమా ఎలా ఉంటుందంటే, ట్రైలర్లో చూపించినట్టే అదేదో శ్మశానం ఆట ఎపిసోడ్లో అవన్నీ ఈ మలయాళం వాళ్ళు తీస్తే బాగానే ఉంటుంది, కానీ మన వాళ్ళు తీస్తే అసలు దాని అర్థం మన వాళ్ళు తీయడం రాదని కాదు, టీచర్ బాగానే. కాకపోతే ఇప్పుడు మనం పిల్లోడికి 100 మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తాం, 100 రావాలనుకుంటాం. ఆ పక్కింటోడు పాస్ అయ్యి ఏడుతున్నాడంటే అరే అసతో మహా గొప్పరా, పాస్ అయ్యో అద్భుతంగా పాస్ అయ్యో ఇల్లు అని చెప్తాం. అట్టగా మనోడు బాల మనకు బాల. ఇంకా మహానటి గారి గురించి ఏం చెప్తాం మనం, ఆవిడ ఎప్పట్లానే బాగా చేశారు. ఇంకా ఈడు సుహాస్ బాబాయ్ కూడా బాగా చేస్తాడండి, బాగా చేశాడు కూడా. కానీ తెల్లగా ఫ్రీయే కాబట్టి చూడొచ్చు, ఎంతమంది అయినా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. దీనివల్ల ఎనర్జీ మనోడికి ఏమీ రాదు. అంటే అది బ్యాండ్ బాజా ఏదో సినిమా చేశాడు కదా మనోడు, ఆ సినిమా తర్వాత మంచి సినిమాలు పడాలని కోరుకున్నాం. పొటెన్షియల్ ఉన్న యాక్టరే. ఇంకోటి ఏంటంటే, బట్టలు ఎందుకు ఇప్పించేస్తారండి ఈ కుర్రోడితో? అసలు పద్దాల స్లీవ్లెస్లతో చూపిస్తారు పాప. లోనే ఏదో మొహకలతో కవర్ చేస్తుంటే మీరు ఇట్ట బట్టలు ఇప్పించకండి పాప, చూడలేకపోతున్నాం. మహేష్ బాబాయ్ ఇలియానా వదిలిపిన చూడటానికి. చూడండి, సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు సుహాస్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఆడు మన బజవాడు, కష్టపడి పైకి వచ్చాడు. ఇంకా ఈరోజు సైడ్ క్యారెక్టరే కావచ్చు, రేపు మెయిన్ క్యారెక్టర్కి వస్తాడు అనే హోప్తో. అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరిని అట్లా మధ్య చేస్తారా అని చూస్తున్నా. మధ్యలో ఒక క్లోజ్గా నియర్ షాట్ ఒకటి పెట్టారు, అది పాపం మనోడు సార్ కీర్తి సురేష్ని పెట్టారండి. కనీసం చెయ్యన్నా పట్టుకొనియండి అంటే మనోడు పట్టుకోడు, ఆవిడే పట్టుకునే షాట్లు 2 పెట్టి వాటితో ఆనందపడ్డాడని అనుకోవచ్చు. ఈ సినిమా ప్లాట్ ఏం లేదు, శ్మశానంలో జాగా అయిపోతే జాగా కోసం గొడవలు. ఓల్డ్ వర్షన్, ఓల్డ్ స్టోరీ, ఓల్డ్ టైంలో జరిగేది. ఇప్పుడున్న వాట్సాప్ ఏం లేవు. సో వాళ్ళు ఏం చెప్తే తినాలి, నమ్మాలి. క్రౌడ్ ఎక్కువగానే ఉంది, చాలా సింపుల్గా బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. అంతమంది క్రౌడ్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం, ఒకళ్ళిద్దరి మంది నడిపిస్తే బాగుంటుంది. కానీ ఇంత క్రౌడ్గా హ్యాండిల్ చేసి తీసాడు కాబట్టి ఓకే, వెళ్దాం. గ్రేట్ థింగ్ డైరెక్టర్కి. ఇంకా అందరూ నమ్మారు, మూర్ఖంగా నమ్మి. లేకపోతే లాంగ్ షాట్లు ఉంటాయి ఇందులో, అంటే సింగిల్ షాట్లో లార్జ్ స్కేల్లో పర్ఫార్మెన్స్లు ఇచ్చేది. వీళ్ళు పర్ఫార్మెన్స్లు ఇస్తుంటే మనకి ఎందుకు ఎంత అని అనిపించింది. అంటే చాలా చిన్నదానికి చాలా ఎక్కువ చేస్తున్నారేమో అని అనిపించింది. ఇందులో చాలా చోట్ల మరీ అతి చేసినట్టు ఉంటుంది. అతి కామెడీ అని వాళ్ళు అనుకున్నారేమో బహుశా. అది సర్లే, దీర్ఘాయుష్మాన్ బావ. ఇంక మనం ఏం చేస్తాం, చూడండి మీరు కూడా. కీర్తి సురేష్ గారు కొంచెం బాగుంటారు. వీళ్ళు ఉన్నంతసేపు ఎక్కువసేపు శారీలో ఉంటారు, శారీలో ఉన్నంతసేపు సైడ్ కెమెరాలోనే పెడతారు. యూ క్యాన్ ఎంజాయ్ సంథింగ్ లైక్ అంతే, ఇంకా అంతకు మించి ఎంజాయ్ చేసేది ఏం లేదు. క్లైమాక్స్లో షార్ట్ ఉంటుంది, ఇది ఆడికి పిల్లకి పెళ్లి చేస్తారా అని భయం వేసింది.
అదృష్టం కొద్ది చేయలేదు. చేయకపోయేటప్పటికి చేస్తే బాగుండు కదా పాప. ఇప్పుడే సినిమాలో బిర్యానీ తిన్న ఫీలింగ్ కదా అవ్వలేదు. ఫైనల్గా సైడ్ క్యారెక్టర్ చేసేసారండి మా సుహాస్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.